గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2లో ఫస్ట్ బిట్, 2లో సెకండ్ బిట్ కూడా సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. హోంవర్క్ చేద్దరు. 2లో ఫస్ట్ బిట్ ఒకసారి చూడండి. లాస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏవైనా సరే ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అనే జనరల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 కండిషన్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే 3 కండిషన్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. అవే 3 పాయింట్స్ కాకుండా 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇవ్వచ్చు, లేదా ఒక పాయింట్ ఇచ్చి 2 లైన్స్ ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ కండిషన్స్, 3 కండిషన్స్ మాత్రం కంపల్సరీ. ఇక్కడ కూడా సర్కిల్ ఈక్వేషన్కి ఏమి ఇచ్చాడో చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 అంటే ఒక కండిషను, అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 4, 3 ఆన్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. అండ్ 3 కండిషన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేది ఫస్ట్ పాయింట్, x యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఎంత అంటే 4, y యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ 3. సో 3 కండిషన్స్ వచ్చినాయి. 3 కండిషన్స్ని సాల్వ్ చేసుకుంటే మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వస్తాయి. g, f, c వాల్యూస్ మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అదే మన సర్కిల్ ఈక్వేషన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే మనకి 3 పాయింట్స్ కంటే ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే వాడు ఏ కండిషన్స్ ఇచ్చాడంటే ఇంకొంచెం ఈజీగా వస్తుంది. 3 పాయింట్స్ ఇస్తే జనరల్గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడైతే కొన్ని కండిషన్ల వల్ల ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ రాద్దాం. సొల్యూషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, మనం కనుక్కోవాలి కదా సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ. సో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ మనం కనుక్కోవాలనుకుంటే సర్కిల్ ఈక్వేషన్ ఎంత? x² + y² + 2gx + 2fy + c = 0. g, f, c వాల్యూలు ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. దానికోసం వాడేమి ఇచ్చాడో చూద్దాం. దీని పేరు ఈక్వేషన్ 1 అనే పెడదాం. ఇంకా రోమన్ 1 అనే స్టార్ట్ చేసుకుందాం. మనం ఎప్పుడన్నా సర్కిల్ తీసుకుంటే రోమన్ 1 అనే స్టార్ట్ చేద్దాం దాన్ని. రోమన్ 1 రిక్వైర్డ్ ఈ సర్కిల్ ఈక్వేషన్. ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని ఇచ్చాడు. ముందు ఇచ్చిన గివెన్ పాయింట్స్ రాద్దాం, తర్వాత రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు. గివెన్ ఈక్వేషన్ 1 మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆన్, అక్కడ క్వశ్చన్లో ఉన్నదే చూసి రాసుకోండి. గివెన్ ఈక్వేషన్ 1 అంటే గివెన్ సర్కిల్ అని అర్థం. గివెన్ సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్, గివెన్ ఈక్వేషన్ 1 మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్ ఈజ్ 4. x యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఎంత అంటే 4. అదే గివెన్ ఈక్వేషన్ 1 మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ ఈజ్ 3. ఆల్రెడీ మనం ఇంటర్సెప్ట్ థియరం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఇంటర్సెప్ట్ అంటే కొత్తది కాదు. సర్కిల్ ఆ లైన్ని కట్ చేసినప్పుడు వచ్చే కార్డ్, ఆ కార్డ్ యొక్క లెంత్ని మనం ఏమంటున్నాం అంటే ఇంటర్సెప్ట్. సర్కిల్ ఉంది, ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ కట్ చేసింది, ఈ లెంత్ ఉంది కదా, దీన్నే మనం ఇంటర్సెప్ట్ అంటున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద దాన్నే 4 అయిందంట. అదే వై యాక్సిస్ మీద వచ్చేసరికి ఎంత అవుతుందంట? 3 ఉందంట. అది వాడు చెప్పింది. ఆ 2 కండిషన్లు వాడుకొని రాయమన్నాడు. సో దట్ ఈస్ మేకింగ్ ఇంటర్సెప్ట్ ఈజ్ 4. ఇంకా ఏమి ఇచ్చారు మనకి? సర్కిల్ పాసెస్ త్రూ ఆరిజిన్. గివెన్ సర్కిల్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఇక్కడే ఫస్ట్లోనే రాస్తే అయిపోయేదేమో త్వరగా. సో గివెన్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఆరిజిన్. వాడే ఇచ్చాడు పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే 0, 0. చిన్న పాయింటే, ఇక్కడే రాస్తున్నాను. వీ హ్యావ్ c = 0. ఆల్రెడీ చెప్పాం పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే దాని అర్థం c = 0. గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే c = 0. ఇక దీనికి కూడా కండిషన్స్ రాసేద్దాం. x యాక్సిస్ ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్ దట్ ఈజ్ 2 × √g² - c =
4 ఇది. ఇక్కడ 2 into root of f square minus c is equal to 3 ఇవి వాడిచ్చినాయి. ఇక ఈ 3 కండిషన్లు ఆల్రెడీ మనం ఒకేసారి కండిషన్స్ కూడా రాసాం. c ఈక్వల్ టు 0 ఇది 3 సాల్వ్ చేసుకుంటే సరిపోయింది. c వాల్యూ 0 ఆల్రెడీ ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఈస్ 2 into root of g square minus 0 equal to 4 that equal to 2 into g root of g square అంటే g నే కదా, 2g is equal to 4. g is equal to 4 by 2 g వాల్యూ 2. అదే ఇక్కడికి వచ్చేసరికి 2 into root of f square minus 0 equal to 3, 2f equal to 3, f is equal to 3 by 2. చూడండి మనకి c వాల్యూ 0 కాబట్టి డైరెక్ట్గా వచ్చేసినాయి g వాల్యూ అండ్ f వాల్యూ. సో g తెలుసు, f తెలుసు, c తెలుసు. ఆ 3 వాల్యూలు తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x square plus y square plus 2 into 2x plus 2 into 3 by 2y equal to 0. ఎందుకంటే c వాల్యూ 0 కదా. సో హియర్ 2 get cancel, that is x square plus y square plus 4x plus 3y equal to 0. ఈక్వేషన్ ఏమొస్తుంది? x square plus y square plus 4x plus 3y equal to 0. సో ఫస్ట్ ప్రాబ్లం x square plus 4x plus 3y equal to 0. సెకండ్ బిట్ కూడా సేమ్ అలాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి ఒకసారి, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అన్నప్పుడు జీ కాదు నాన్న, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అన్నప్పుడు రూట్ ఉంది కదా, ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది. సో జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2, జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2, సారీ దిస్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ప్లస్ ఆర్ మైనస్ 2f, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2. సో ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్. సో దట్ ఈజ్ x square plus y square plus 4x plus r minus 3y equal to 0. అంటే ఇక్కడ మనకి ఇది ఈక్వేషను. లెంత్ ఎప్పుడు వచ్చేసరికి 4 యూనిట్స్ 3 యూనిట్స్ అని ఇచ్చాడు. అంటే సర్కిల్ అనేది ఇలా అయినా రావచ్చు, లేదా ఇటు పక్కకైనా ఉండొచ్చు. అందుకని 3 ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఫోర్ ఈక్వేషన్స్ రావచ్చు. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెప్ట్ అంటున్నాడు కానీ అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అనేది చెప్పలేదు. సో ఎక్స్ యాక్సిస్ కాబట్టి 4 ఈక్వేషన్స్ వస్తాయి. రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆర్ దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 4x ప్లస్ ఆర్ మైనస్ 3y ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ బిట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 making intercept 6 on x-axis, 4 on y-axis. రాసుకోండి. 2లో సెకండ్ బిట్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 on x-axis, 4 on y-axis. సేమ్ c ఈక్వల్ టు 0, 6 హియర్ 6 హియర్ 4. ఇక్కడ 6 అంటే ఎంత వస్తుంది? 3. g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. ఇక్కడ 4 అంటే ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఆన్సర్ కూడా డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఎంత వచ్చింది? 3 కదా, అంటే 6x. ఇక్కడ వచ్చేసరికి 4 కాబట్టి 2 వస్తుంది. 2 అంటే 4y ఈక్వల్ టు 0. సేమ్ ఇదే 2లో సెకండ్ బిట్ 6 and 4. ఇక్కడ 4, 3 కాబట్టి 4, 3నే వచ్చినాయి. అక్కడ 6, 4 కాబట్టి సేమ్ 6, 4 రాసుకోండి. 2లో సెకండ్ బిట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 and 4 లేదా 6 on x-axis and 4 on y-axis రెస్పెక్టివ్లీ అని రాసుకుంటాం. నెక్స్ట్ 3లో ఫస్ట్ బిట్ ఓకే. 3లో ఫస్ట్ బిట్ చూడండి. 4 బిట్స్ ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్క బిట్ సపరేట్గా రాసుకున్నాం మనం. షో దట్ ద పాయింట్స్ 1, 1 -6, 0, -2, 2, 8 ఆర్ కాన్సైక్లిక్ అండ్ ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ విచ్ దే లై అంటున్నాడు.
4 పాయింట్స్ ఇచ్చి కామ్ సైక్లిక్ అని కనుక్కోమంటున్నాడు. 4 పాయింట్స్ ఇచ్చి కామ్ సైక్లిక్ కనుక్కోమంటే తెలుసు కదా మనకు ప్రొసీజరు. 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని 4th పాయింట్ మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటానికి 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటానికి దగ్గర 5 మెథడ్స్ దాకా ఉన్నాయి. కాకపోతే దాంట్లో మనం వాడే ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే పాయింట్స్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. యాక్చువల్గా మ్యాట్రిక్స్ మెథడ్లో చేసుకోవచ్చు, లేదా సిపి సిక్యూ సిఆర్ అనుకొని, అంటే 3 పాయింట్స్ పిక్యూఆర్ అనుకుంటే సెంటర్ నుంచి ఒక సెంటర్ హెచ్కామాకే అని తీసుకొని సిపి సిక్యూ సిఆర్ అని తీసుకోవచ్చు, లేదా యాంగులర్ బైసెక్టార్స్ తీసుకొని వాటి ద్వారా కనుక్కోవచ్చు, లేదా మ్యాట్రిక్స్ మెథడ్లో డిటర్మినెంట్స్ కనుక్కోవచ్చు. మనం దాంట్లో కొంచెం ఈజీగా అయ్యే ఫామ్ ఏంటంటే పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, సింప్లిఫై చేసుకోవడం కింద చేస్తున్నాం. ఇప్పుడు 3 పాయింట్స్తో సర్కిల్ కనుక్కొని 4th పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ వాడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు, ఆ సర్కిల్ ఈక్వేషన్ కూడా కనుక్కోమన్నాడు. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోకుండా మనం కామ్ సైక్లిక్ చెప్పలేము. వాడు ఎలాగో కనుక్కోమన్నాడు కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ కూడా కనుక్కొని ముందు తర్వాత కామ్ సైక్లిక్ ప్రొసీజర్ రాసుకుంటాం. మనం ముందు ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకున్నాం. ఏవైనా 3 పాయింట్స్ 1, 1, -6, 0, -2, 2. ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకున్నాం. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ 1, 1, -6, 0, -2, 2, -2, 8. సారీ -2, -8. 4 పాయింట్లు ఇచ్చాడు. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫస్ట్ 3 పాయింట్స్, ఫస్ట్ కాంజుగేటివ్ 3 పాయింట్స్ తీసుకుందాం. 4th పాయింట్తో కామ్ సైక్లిక్ ప్రూవ్ చేసుకుందాం మనం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏంటి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్? x² + y² + 2gx + 2fy + c = 0. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎంత అంటే x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని 1 అనుకుందాం. సేమ్ అదే సిన్స్ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ అని ఇచ్చాడు కదా, అవే రాసుకుందాం. సిన్స్ ఈక్వేషన్ 1 passes through 1, 1 we have 1, 1 నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈజ్ 1 + 1 + 2g + 2f + c = 0. దట్ ఈజ్ 2g + 2f + c + 2 = 0. ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సేమ్ సిన్స్ equation 1 passes through -6, 0 we have -6, 0 గుండా వెళ్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ 36 + 0 -12g + 0 + c = 0. దట్ ఈజ్ -12g. ఇక్కడ 0 y ఉంది కాబట్టి ఆ y కోఆర్డినేట్ 2f అనేది 0 అవుతుంది. -12g + c + 36 = 0. ఈక్వేషన్ 2. f మిస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ సిన్స్ ఈక్వేషన్ 1 passes through -2, 2 we have పాయింట్స్ కూడా చూసి రాసుకోండి. ఒక మైనస్ పైన సమ్ అంతా మిస్టేక్ అవుతుంది. -2, 2 నుంచి పాస్ అవ్వబట్టి 4 + 4 -4g + 4f + c = 0. దట్ ఈస్ -4g + 4f + c + 8 = 0. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 3 ఈక్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు 3 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. 1, 2 సాల్వ్ చేస్తే 4, 2, 3 సాల్వ్ చేస్తే 5. 4 and 5 సాల్వ్ చేస్తే g వాల్యూ, f వాల్యూ, ఆ g వాల్యూ, f వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది. సో 1, 2, 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ 1, 2 సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2
అంటే 1 and 2 సాల్వ్ చేయడం ఏం లేదు, సి సబ్ట్రాక్ట్ చేసుకోండి. మరి ఇక్కడ ఎఫ్ లేదు కదా అంటే ఎఫ్తో పని లేదు మనకి, సి కదా మనం సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటుంది, సి సబ్ట్రాక్ట్ చేసుకుందాం. సో దట్ ఈస్ -12g ప్లస్ సి ప్లస్ 36 ఈక్వల్ టు 0. ప్లస్ 36 ఈక్వల్ టు 0. హియర్ 2z ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 2 ఈక్వల్ టు 0. కోఆర్డినేట్స్ సేమ్ వచ్చేటట్టు రాసుకున్నాను నేను, దూరం రాసిన పైన ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. దట్ ఈస్ -14g minus 2f, cc get cancel, 36 minus 2 plus 34 equal to 0. That is 2 కామన్ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. -14g minus 2f plus 34 equal to 0. minus 2 తీస్తున్నాం, 7g plus f minus 17. 7g plus f minus 2 తీసాను నేను, మీరు ప్లస్ 2 తీసుకున్నా పర్లేదు. -7g minus f plus 17 వచ్చింది. ఇప్పుడు 7g plus f minus 17 equal to 0. నెక్స్ట్ ఫ్రమ్ 2 and 3, from 2 and 3, that is -12g plus c plus 36 equal to 0. అదేంటి 1 and 2, 2 and 3నే తీసుకోవాలా అంటే అలా అని రూల్ ఏం లేదు. 1 and 3 తీసుకోవచ్చు, లేదా 1 and 3 అయినా తీసుకోవచ్చు. 3 and 1 అయినా ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఏవైనా రెండు తీసుకొని చేసుకుంటున్నాం. మనం యాక్చువల్గా అన్ని లెక్కలకు అలాగే తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయినా అదే ప్రొసీజర్లో చేద్దాం. సో దట్ ఈస్ -4g plus 4f plus c plus 8 equal to 0. దట్ ఈస్ ప్లస్ కాబట్టి -12g plus 4g -8g minus 4f, cc get cancel, 36 minus 8, it is 28 plus 28 equal to 0. కామన్ 4 కామన్ వస్తుంది కాబట్టి -4 కామన్ తీసేస్తున్నాను నేను. 2z plus f minus 7 equal to 0. equation 4 and equation 5. 4, 5 వచ్చినాయి. 7g plus f minus 17, 2g plus f minus 7. ఈక్వేషన్ 4 and 5 రెండు సాల్వ్ చేసుకుంటున్నాం మనం. సో దట్ ఈస్ సాల్వింగ్ 4 and 5. దట్ ఈస్ 7g plus f minus 17 equal to 0. 2z plus f minus 7 equal to 0. Subtraction చేసుకుంటే minus and plus. ff get cancelled. 7g minus 2g 5z. minus 17 plus 7, that is plus 10. minus 10 equal to 0. 5g equal to 10. And g is equal to 10 by 5, that is equal to 2. g is equal to 2. నెక్స్ట్ g వాల్యూ 2 తీసుకొచ్చి fలో సబ్స్టిట్యూట్, ఇక్కడ ఈక్వేషన్ 4 or 5 దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. ఈక్వేషన్ 4 or 5, 4లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సబ్స్టిట్యూట్ g is equal to 2 in equation 4. That is 7 into 2 plus f minus 17 equal to 0. 14 plus f minus 17 equal to 0. 14 minus 17 minus 3, f minus 3 equal to 0. That implies f equal to 3. g value 2, f value 3. g, f రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1, 2, 3 దేంట్లో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఈజీగానే ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ g equal to 2, f is equal to 3 in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ 2g 4, 2f 6 plus c plus 2 is equal to 0. డైరెక్ట్గా రాసిన వాల్యూస్ 4 plus 6 plus c plus 2 is equal to 0. 10 plus 2 12, c plus 12 is equal to 0. Here c is equal to -12. సో ఇక్కడే రాసేస్తున్నాను నేను. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ రిక్వైర్డ్
సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ 3 వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, జీ వాల్యూ ఎంత 2, సో దట్ ఈస్ 4x, ఎఫ్ వాల్యూ 3, దట్ ఈస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. 3 పాయింట్స్తో మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఏమొచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 అని వచ్చింది. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. కాన్సైక్లిక్ కండిషన్ చేస్తున్నాం చూడండి. 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అంటే దాని అర్థం 4th పాయింట్ తీసుకొచ్చి ఈక్వేషన్లో పెట్టుకుంటాం. కాన్సైక్లిక్ అని హెడ్డింగ్ పెట్టాం ఇక్కడ. ఆ కాన్సైక్లిక్ అంటే 4th పాయింట్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎంత 4th పాయింట్ -2, -8, దట్ ఈస్ -2 హోల్ స్క్వేర్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into -2 plus 6 into -8 minus 12 equal to 0. That is 4 plus 64 minus 8 minus 48 minus 12 equal to 0. 4 plus 64, 68 minus 48 minus 12, 50, 60, 68 equal to 0, 0 equal to 0. Therefore 4 points అనేవి కాన్సైక్లిక్. therefore ఆ 4 పాయింట్స్ రాసుకోవాలి. 1, 1, -6, 0, -2, 2, -2, 8, -2, 8 ఆర్ కాన్సైక్లిక్. అంటే ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అయినాయి. ఇక్కడ స్టెప్ రాసుకోవటం, ఇక్కడ దీని పేరు ఈక్వేషన్ 1, 2 అని పెట్టుకున్నాం. మనం రోమన్ నెంబర్ 2 అని పెట్టుకున్నా. సబ్స్టిట్యూట్ ద point in equation 2. Substitute -2, -8 in equation 2 అని రాసేసుకుని అది సబ్స్టిట్యూట్ చేస్తే దీస్ ఆర్ కాన్సైక్లిక్. ఇక ఈ ఎక్సర్సైజ్లో వచ్చేసరికి కాన్సైక్లిక్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మోడల్లో కంప్లీట్ చేసేసుకుంటాం. కాన్సైక్లిక్ అంటే 3 పాయింట్స్తో మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని 4th పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. నోట్ చేసుకోండి.